గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, గుట్టలు 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 గుట్టలుగా రోగులే. ఎంతమంది రోగులంటే దినదినం ఎంతోమంది చనిపోతున్నారు. కొన్ని సంవత్సరాల రోగాలతో బాధపడుతున్నారు. స్వస్థత అనేది లేదు. ఎందుకు లేదంటే మరి మనము తిరుగుబాటు చేసేవారిగా ఉన్నాం. అయ్యో, నేనేం తిరుగుబాటు చేస్తున్నాను నా దేవునికి? నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నా కదా, దేవుని మాటలు వింటున్నా కదా, దేవునికి కానుకిచ్చి వస్తున్నా కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నా కదా, నేను ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నాను అని మనం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా మన హృదయాల్లో ఏదో తెలియని తిరుగుబాటు దేవుని పట్ల ఉంది. అది మనం మాట్లాడేటప్పుడు, మనం సమాజంలో జీవించేటప్పుడు ఏ విషయంలో మనం తప్పిపోతామో అక్కడ మనం దేవునికి తిరుగుబాటు చేసిన వారు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి నా జనులకు స్వస్థత